ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 56 దేశాల గ్రూప్, దీనికి సంబంధించిన ఒక ప్రతినిధి. వీళ్ళు బాబ్రీ మసీదును కూల్చారు, అక్కడ రామాలయాన్ని కట్టారు. ఇక భారతదేశంలో వీళ్ళు ఇంకా ఎన్ని మసీదులను కూల్చబోతున్నారు, ఎన్ని ఆలయాలను కట్టబోతున్నారు, భారత్లో ఏం జరుగుతుంది, తలుచుకుంటేనే మాకు భయంగా ఉంది అని చెప్పి మొన్న వాళ్ళ స్పోక్స్ పర్సన్ మాట్లాడాడు. సో నిన్నటికి నిన్న వార్త ఏమిటి అంటే, మీకు హిందూ సంఘాలకు సంబంధించిన ఒక అడ్వకేట్, సో ఈయన ఏమంటున్నాడు అంటే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎంత 839 పేజీల సర్వే రిపోర్ట్ అండి, 839 పేజెస్. సో దీని ప్రకారం ఏమిటి అంటే, మీకు జ్ఞాన్వాపి, ఈ జ్ఞాన్వాపి అన్న మాట మీరు వినే ఉంటారు. అంటే వెల్ ఆఫ్ నాలెడ్జ్, వెల్ అంటే బావి, వాపి అంటే బావి. సో మీకు నాలెడ్జ్ అంటే తెలిసే ఉంటుంది, జ్ఞానం. సో జ్ఞానవాపి మాస్క్, చూడండి మాస్క్ మసీదు. సో ఈ మాటను మీకు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండిస్తున్నాడు. సో మొన్న ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు, దయచేసి దీన్ని జ్ఞానవాపి మసీద్ అని చెప్పకండి. అంటే ఈ మాటలు ఇవాళ ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతున్నాయంటే, యూపీ అంతా కూడా చాలా చాలా సెన్సేషనల్ మీకు స్టేట్మెంట్. ఈయన ఏమంటాడు అంటే, చూడండి ఒక గుడ్డివాడు, సో ఇతనికి దృష్టి రావడానికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ మీకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, మీరు ఒక గుడ్డివాడు లాగా యాక్టింగ్ చేస్తున్నారు, మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి? సో వెంటనే రిపోర్టర్ అడుగుతున్నారు, సార్ మీరు ఎవరిని ఉద్దేశించి ఈ గుడ్డివాళ్ళు అంటున్నారు అంటే, ఈవిడ ఉద్దేశంలో ముస్లింలను ఉద్దేశించి ఈయన ఇలా అంటున్నాడా అంటే, ఆయన అలా అనలేదండి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఈ జ్ఞానవాపి మసీద్ అని మీరు అంటున్నారు కదా, నేను మసీదుని అనకూడదు అంటున్నాను. ఎందుకు? అది ఒక శివాలయం. సరే ఇప్పుడు ఇష్యూ అంతా అదే కదా, ఇది మసీదా శివాలయమా? సేమ్ థింగ్. బాబ్రీ మసీదు ఒక మసీదా లేదా అది రామాలయమా? సేమ్ ఇష్యూ అండి ఇక్కడ కూడా వారణాసిలో. ఇప్పుడు జ్ఞాన్వాపి అంటే వారణాసిలో ఉండే ఒక మసీదు అని అంటారు. ఇవాళ ఈయన మసీదు అనకండి అంటున్నాడు. అనకండి అని చెప్పి ఏం చెప్తున్నాడు అంటే, గుడ్డివాళ్ళు ఎవరు అంటే, గుడ్డివాళ్ళు కాదండి, గుడ్డివాళ్ళలాగా నటిస్తున్న వాళ్ళు. సో ఎవరు అంటే పొలిటికల్ పార్టీస్. ఏమండి జ్ఞానవాపి అని మీరు మాట్లాడుతున్నారు, పేరు గమనించండి. సో దీనికి ఒక హయ్యెస్ట్ లెవెల్లో సెక్యూరిటీ ఇవ్వబడింది. 1959లో ఒక మహాశివరాత్రి, ఈ టైంలో రుద్రాభిషేకం ఇక్కడ చెయ్యాలని చెప్పి హిందూ సంఘాలు భావించారు. సో భావించి వీళ్ళు ఏం చేశారు, ఆ జ్ఞానవాపి మసీదులోకి వెళ్ళారు. నేను మసీద్ అనే అంటున్నాను, ఎందుకంటే మీకు వికీపీడియాలో చూసారంటే మాస్క్ అనే ఉంటుంది కాబట్టి నేను ట్రాన్స్పరెంట్గా ఇదే చెప్తున్నా. సో వీళ్ళు వెళ్ళి ఇలాగ ఒక పూజ నిర్వహించినప్పుడు, అప్పుడుండే నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది, ఇది మసీదు కదా, ఇక్కడ మీరు శివరాత్రి పూజలు ఇలాగ రుద్రాభిషేకం ఎలా చేస్తారని చెప్పి అక్కడ ఉన్న వర్కర్స్ ఎవరైతే వీళ్ళకి సహాయం చేశారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళు జైళ్ళలో పెట్టారండి. దగ్గర దగ్గర 22 బ్రాంచీలుగా విడిపోయి, ఇది జ్ఞానవాపి ఆలయము, ఇది ఒక విశ్వేశ్వర ఆలయము, ఇక్కడ శివాలయం ఉండేది కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ గుడి కడతాం. సేమ్ థింగ్, రామ మందిరములో ఏమైతే జరిగిందో మీకు శివ మందిరములో కూడా, శివాలయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నా చూడండి. అని ఏమంటున్నాడు అంటే, ఇది మసీద్ అన్నారు కదా, ఓకే, మరి మసీదులో మీకు ఒక శివలింగం ఎలా వస్తుందండి, ఒక జ్యోతిర్లింగం ఎలా వస్తుంది? మీకు అక్కడ ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి కదా. ఇంకా చెప్పాలంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పిల్లర్స్ ఉన్నాయి కదండి, మసీదు యొక్క పిల్లర్స్, దీనిని మీరు గమనించారు అనుకోండి, ఇందులో ఎన్నో ఆకృతులు ఉన్నాయి. అంటే ఏంటి, గణేశుడి యొక్క ఆకృతులు, మీకు అలాగే శివపార్వతుల బొమ్మలు, మీకు దేవనాగరి, తెలుగు, కన్నడ లాంటి భాషల్లో ఉండే మీకు స్క్రిప్ట్ ఉందండి, మంత్రాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇది మసీద్ అని మీరు ఎలా అంటారు? ఇది యోగి ఆదిత్యనాథ్ అడిగే ప్రశ్న. అంటే ఆ రోజుల్లో దీన్ని ఎవరు కూల్చారు అంటే, సో దీనిని ఔరంగజేబు కాలంలో కూల్చారండి. ఇది ఎంత ఒక విచిత్రమైన స్టోరీ అంటే, బాబ్రీ మసీద్ అని చాలా క్లియర్గా ఉంటుంది. బాబర్ చెప్పాడు అక్కడ ఒక మసీదు కట్టారు, తరువాత మసీదును మూసివేశారు, ఎటువంటి ప్రార్థనలు లేవు, ఇక్కడ హిందువులు ఎటువంటి పూజలు చేయలేదు. అలాగా 500 ఏళ్ళు మీకు ఏదో ఒక గొడవ ఘర్షణ. కానీ ఇక్కడ అలా కాదండి, ఫస్ట్ ఇక్కడ ఒక శివాలయం ఉండేది, తరువాత గుర్డిట్స్ అనేవాళ్ళు 12వ శతాబ్దం. సో వీళ్ళు వచ్చి ఈ శివాలయాన్ని కూల్చి అక్కడ ఒక మసీదు అనేది కట్టారు.
తరువాత మీకు గుజరాతీ వ్యాపారులు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ మసీదును కూల్చి మళ్ళీ ఇక్కడ ఒక శివాలయాన్ని కట్టారు. తరువాత 15వ శతాబ్దంలో సికందర్ లోధి అంటారు, అంటే ఢిల్లీ సుల్తనేట్. సో వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు దానిని మళ్ళీ డెమాలిష్ చేసి అక్కడ ఒక మసీదు అనేది కట్టారు. ఫైనల్గా అక్బర్ వచ్చేటప్పటికి రాజా మాన్సింగ్, సో ఈయన టైంలో ఏంటంటే లేదండి ఇక్కడ ఒక శివాలయం ఉండేది, దయచేసి ఆలయాన్ని కట్టించే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అక్బర్ చక్రవర్తిని అడిగితే సరే కట్టుకోండి అంటే అప్పుడు ఆయన ఏం చేశారు, అక్కడ ఒక శివాలయాన్ని అంటే చూడండి ఒకే ప్రాంతంలో ఒక మసీదు ఒక ఆలయం, ఒక మసీదు ఒక ఆలయం. ఫైనల్గా మీకు ఔరంగజేబు పాలనలోకి వచ్చాక ఇదంతా విని ఆహా ఒకప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఒక మసీదును కట్టించారా, ఈ హిందువులు దీన్ని కూల్చారా, కుదరదు ఈ ఆలయాన్ని కూల్చండి ఇక్కడ ఒక మసీదు కట్టండి అంటే ఇదే జ్ఞానవాపి మసీదు. కానీ మసీదు అన్నప్పుడు ఇది ఇస్లాంకి సంబంధించింది కదా, పదే నేను ఆలోచించే విషయం జ్ఞానవాపి అంటేనే ఆ వర్డే వేరు కదండి. మీకు ఆ పిల్లర్స్లో అంతా కూడా మీకు ఇలాగ దేవనాగరి లిపిలో మీకు రాతలు ఉన్నప్పుడు, తెలుగు కన్నడలో రాతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మసీదు అవ్వదు కదా, అదంతా క్లియర్గా కనిపిస్తుంది కదా. మరి ఇలాగ గుడ్డి వాళ్ళలాగా నటిస్తున్న వాళ్ళు వీళ్ళకి తెలుసు కదండి, ఐదర్ అక్కడ మసీదు ఉండాలి లేదా ఒక ఆలయం ఉండాలి, ఆలయం ఉండేదని చెప్పి మీకు ఆధారాలతో ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళే ప్రూవ్ చేసినప్పుడు మీరు అక్కడ ఒక ఆలయం కట్టుకోవచ్చు కదా, ఎవరికి ఏంటి సమస్య, ఏ సమస్య లేదు కదా. మీరు ల్యాండ్ కొంటారు, ఆ ల్యాండ్ దగ్గర గుడి కడతారు లేదా ఒక మసీదు కడతారు లేదా ఒక చర్చ్ కడతారు, అక్కడ ఏముందో అది కట్టుకోవడంలో ఎవరికి ఏ ప్రాబ్లము. ఇవాళ ఏమైంది, 5 ఎకరాలలో అయోధ్యలోనే ఒక పెద్ద మసీద్ అనేది తయారవుతుంది కదా, మీరు అక్కడ బాబ్రీ మసీద్ వాడనే లేదు, ఇవాళ మీకు 5 ఎకరాల్లో మసీదు కట్టే అవకాశం వచ్చింది, ఏది బెటర్. సో కామన్ సెన్స్తో ఆలోచించాము అనుకోండి ఇదంతా ఇష్యూసే ఉండవండి. కానీ పొలిటికల్గా ఆలోచించారు అనుకోండి, మీరు హిందువులు వీళ్ళు ముస్లింలు వీళ్ళ మధ్య మతపరమైన గొడవలు ఇలా ఆలోచించినప్పుడు ఎవరికి వాళ్ళకి ద్వేషాలు కోపాలు ఎలా ఉంటుందండి. ఇది ఒక హిందూ రాష్ట్రం అని అన్నారు, వారణాసిలో మీకు శివుడు సంచరించినట్టు ఆధారాలు ఉన్నాయి. అలాంటి వారణాసిలో ఒక శివాలయం ఉండేది, వేల సంవత్సరాల నుంచి ఉండేది. అక్కడ ఎవరో మహమ్మదియన్స్ వేరే ప్రాంతాల్లో నుంచి మన దేశంలోకి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ హిందువులను ముస్లింలుగా కన్వర్ట్ చేసిన వాళ్ళు ఒక మసీదు కడితే అక్కడ ఆల్రెడీ ఒక ఆలయం ఉంది, శివలింగం ఉంది, జ్యోతిర్లింగము ఉంది అని చెప్పేసి మీకు చెప్తున్నప్పుడు ఆధారాలతో ప్రూవ్ చేసినప్పుడు అక్కడ ఒక శివాలయాన్ని కట్టడంలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుంది. చూడండి ఎన్నేళ్ల తరబడి అలహాబాద్ హైకోర్టు వెళ్ళడము, వాళ్ళు ఆ సర్వే చేయండి అనడము, ఇంతలో స్టే తెచ్చుకోవడము, మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళి లేదు ఆ స్టేని తీసివేయండి మేము సర్వే చేసే తీరుతామనడము, ఇలా జరిగి ఆఖరికి మొన్నటికి మొన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఒక ఆలయం ఉండేదండి, ఆ పిల్లర్స్ని అంతా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉండే మండపాలను చూడండి, మీకు లోపల శివలింగాలే ఉన్నాయి, మీకు ఇంతంత మీకు దేవతల విగ్రహాలు ఉన్నప్పుడు, ఇన్ని రాతలు ఉన్నప్పుడు, ఇన్ని మంత్రాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మసీదు కాదండి, ఇది ఒక ఆలయం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన తర్వాత ఇంకా కూడా ఇలాంటి గొడవలు జరుగుతున్నాయంటే మనుషుల్లో ఉండే ఆ జ్ఞానము ఏమైపోయింది. ఒక విషయాన్ని ఎందుకు వీళ్ళు డైరెక్ట్గా క్లియర్గా ఒక మంచి అండర్స్టాండింగ్తో చూడలేరు. ఇవాళ కూడా ఉత్తరప్రదేశ్లో ఈ గొడవలేంటి. సో వీళ్ళనే మీకు యోగి ఆదిత్యనాథ్ ఏమంటున్నాడు, కళ్ళు ఉన్న దృష్టి ఉన్న గుడ్డి వాళ్ళు, సో వీళ్ళని ఎవరు బాగు చేయగలరు అని అడుగుతున్నాడు. మరి మీరు చెప్పండి, మీకు ఒక బ్లైండ్ మ్యాన్ లాగా ఒక వ్యక్తి యాక్టింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఎలాంటి ఒక గుణపాఠం మీరు నేర్పిస్తారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.